హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం హ్యావ్ టు, హ్యాస్ టు మరియు హ్యాడ్ టు ఉపయోగాలు తెలుసుకుందాం. హ్యావ్ టు బి, హ్యావ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఐ, వి, యు, దే మరియు ప్లూరల్ నౌన్తో ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హ్యాస్ టు బి ఆర్ హ్యాస్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్తో ఉపయోగిస్తారు. హ్యాడ్ టు బి ఆర్ హ్యాడ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్తో ఉపయోగిస్తారు. హ్యావ్ టు బి ఆర్ హ్యాస్ టు బి, ఇది బీ ఫామ్, ఉండాలి అని అర్థం. ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. హ్యావ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఆర్ హ్యాస్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, ఇది యాక్షన్ ఫామ్. హ్యావ్ ఆర్ హ్యాస్ టు గో, హ్యావ్ ఆర్ హ్యాస్ టు డూ, హ్యావ్ ఆర్ హ్యాస్ టు ట్రై. వెళ్ళాలి, చేయాలి, ప్రయత్నించాలి అనే అర్థంతో వాడతాం. ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. హ్యాడ్ టు బి, ఇది బీ ఫామ్, ఉండాల్సి వచ్చింది అని అర్థం. గతంలో. హ్యాడ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, ఇది యాక్షన్ ఫామ్, వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, ప్రయత్నించాల్సి వచ్చింది. హ్యాడ్ టు గో, హ్యాడ్ టు డూ, హ్యాడ్ టు ట్రై అనే అర్థంతో వాడతాం. గతంలో. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ డూ, పే, ఆస్క్, అప్లై, వెయిట్, గో, సీ ఇవన్నీ కూడా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్. హ్యావ్ టు ఆర్ హ్యాస్ టును కమాండ్స్ అంటే ఆజ్ఞలకు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 కల్లా ఆఫీస్లో ఉండాలి. యూ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ బై 10. ప్రతి ఉద్యోగి 10 నుంచి 5 వరకు ఆఫీస్లో ఉండాలి. ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ టు బీ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ 10 to 5. నువ్వు కనీసం మధ్యాహ్నం 2 గంటల వరకు అయినా ఇక్కడ ఉండాలి. అర్థమైందా? యూ హ్యావ్ టు బి హియర్ టిల్ అట్లీస్ట్ 2 ఇన్ ద ఆఫ్టర్నూన్. అండర్స్టాండ్? వాచ్మ్యాన్తో చెప్పు, అతను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని. పాస్లు ఉన్నవారు మాత్రమే లోపల ఉండాలని. టెల్ ద వాచ్మ్యాన్ that he has to be little more careful, that only those who have passes have to be inside. నేనేది వాణ్ణి చేయమంటానో వాడది చేయాల్సిందే. He has to do whatever I want him to do. సాయంత్రానికల్లా వాళ్ళు ఆ పని పూర్తి చేయాల్సిందే. They have to finish the work by the evening. ఏదైనా నిబంధన అంటే రూల్ వల్ల కానీ ఇతరుల బలవంతం వల్ల కానీ ఉండాల్సి వచ్చినప్పుడు
చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ టు, హ్యాస్ టు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, కుమార్ రేపు ఫీజు కట్టాలి. కుమార్ హ్యాస్ టు పే ద ఫీజ్ టుమారో. అడిగినప్పుడు టికెట్ చూపాలి. ప్రయాణం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచు. యూ హ్యావ్ టు షో ద టికెట్ ఆన్ డిమాండ్. కీప్ ఇట్ సేఫ్ అంటిల్ ద జర్నీ ఈజ్ ఓవర్. ఆన్ డిమాండ్ అడిగినప్పుడు. మీరు పరీక్ష కేంద్రంలో 9 కల్లా ఉండాలి. యూ హ్యావ్ టు బీ అట్ ద ఎగ్జామ్ సెంటర్ బై 9. బాస్ మనల్ని ఓ అరగంట ముందు ఆఫీస్కు రమ్మన్నారు. మనం 9 కల్లా ఆఫీస్లో ఉండాలి. ద బాస్ హ్యాస్ ఆస్క్డ్ అస్ టు బీ అట్ ఆఫీస్ హాఫ్ అన్ అవర్ ఎర్లియర్ దెన్ యూజువల్. వీ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ అట్ 9. మీరు దేశంలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. యూ హ్యావ్ టు అప్లై ఫర్ అ వీసా టు బీ ఏబుల్ టు ఎంటర్ ద కంట్రీ. నువ్వు విమానాశ్రయం ప్రవేశ టికెట్ కొనుగోలు చేయాలి. యూ హ్యావ్ టు బై ద ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ టికెట్. ఇవాళ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఈ రోజుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దే హ్యావ్ టు సీ ద డాక్టర్ టుడే. ద అపాయింట్మెంట్ ఈజ్ ఫర్ టుడే. ఇక్కడ హ్యావ్ టు మనం ముందు నిర్ణయించుకున్న పనికి వాడుతున్నాం. అతను నాకు ఈరోజు పుస్తకం ఇచ్చేయాలి. ఇస్తానన్నాడు. He has to return my book today. He said he would. ఇక్కడ హ్యాస్ టు మనం ముందు అనుకున్న పనికి వాడుతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు విధులకు వాడతారు, అంటే డ్యూటీస్కు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 కల్లా ఆఫీస్లో ఉండాలి. ఐ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ బై 10. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆమె కనీసం 6 గంటల సేపైనా ఆఫీస్లో ఉండాలి. She has to be at office for a minimum of 6 hours. నాకు మీటింగ్ ఉంది. అక్కడ నేను 1:30 కంతా ఉండాలి. I have a meeting. I have to be there by 1:30. ఇంట్లో ఎవరూ లేరు. మా అమ్మ వచ్చేదాకా ఆగాలి నేను. నో వన్ ఈజ్ అట్ హోమ్. ఐ హ్యావ్ టు వెయిట్ టిల్ మదర్ కమ్స్ బ్యాక్. నాకు స్కూల్ ఉంది. నేను స్కూల్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ స్కూల్. ఐ హ్యావ్ టు గో టు స్కూల్. నా భార్య పిల్లలు నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళాలి. మై వైఫ్ అండ్ చిల్డ్రన్ వెయిట్ ఫర్ మీ అట్ హోమ్. ఐ హ్యావ్ టు గో హోమ్. హ్యాస్ టు ఆర్ హ్యావ్ టును అవసరాలకు వాడతాం, అంటే నెసెసిటీకి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టేషన్లో 2ంటికి ఉండాలి.
లేకుంటే ట్రైన్ మిస్ అవుతాను. ఐ హ్యావ్ టు బీ అట్ ద స్టేషన్ అట్ 2 ఆర్ ఐ షల్ మిస్ ద ట్రైన్. కనీసం రేపటికైనా అతడు ఇక్కడ ఉండాలి, లేకుంటే అవకాశం కోల్పోతాడు. హీ హ్యాస్ టు బీ హియర్ అట్ లీస్ట్ బై టుమారో, అదర్వైజ్ హీ విల్ మిస్ ద ఛాన్స్. ఎల్లుండి ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ ద డే ఆఫ్టర్ టుమారో. మనం 300-400 చిల్లర కూడా ఉంచుకోవాలి, ఏదైనా అవసరం రావచ్చు. We have to have 300 to 400 rupees in change in case of need. కుమార్ని వెంటనే నేను కలవాలి. అతడితో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. I have to meet Kumar urgently. There is an important matter I have to talk to him about. Or I have to talk to him about something important. గమనిక. హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఎప్పుడు ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్కు వర్తిస్తాయి. అదే పాస్ట్లో మనం చెప్పాలనుకుంటే హ్యాడ్ టు వాడతాం. హ్యాడ్ టు ఉపయోగం గతంలో ఏదైనా పరిస్థితుల వల్ల కానీ, నిబంధనల వల్ల కానీ, ఇతరుల బలవంతం వల్ల కానీ ఎక్కడైనా ఉండాల్సి వస్తే లేదా ఏదైనా చేయాల్సి వస్తే హ్యాడ్ టు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టేషన్లో అతను 8కి ఉండాల్సి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి. హీ హ్యాడ్ టు బీ అట్ స్టేషన్ బై 8 యాజ్ హిస్ ఫ్రెండ్ వాజ్ కమింగ్. కిందటి ఆదివారం శాంతి విజయవాడ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. శాంతి హ్యాడ్ టు గో టు విజయవాడ లాస్ట్ సండే టు అటెండ్ అ మ్యారేజ్. విశాల్ నిన్న ఫీజు చెల్లించాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను అతనికి అప్పుగా ఇవ్వవలసి వచ్చింది. విశాల్ హ్యాడ్ టు పే ద ఫీజ్ ఎస్టర్డే. హీ హ్యాడ్ నో మనీ, సో I had to lend him. వాళ్ళ నాన్న మాట నిలబెట్టడానికి శ్రీరాముడు అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. లార్డ్ రామ హ్యాడ్ టు గో టు ఫారెస్ట్స్ టు ఆనర్ హిస్ ఫాదర్స్ వర్డ్. 12 ఏళ్ల వనవాసం చేయాల్సి వచ్చింది. He had to live in the forest for 12 years. అతను రాంగ్ డైరెక్షన్లో డ్రైవ్ చేసినందుకు 250 రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది. He had to pay a fine of 250 rupees for driving the wrong way. ప్రమీల మొన్ననే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది, కానీ నిన్న చేసింది. అందుకని 10 రూపాయలు లేట్ ఫీ చెల్లించాల్సి వచ్చింది. ప్రమీల హ్యాడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్
the day before yesterday. So she had to pay a late fee of 10 rupees. ఫ్యూచర్కి కూడా హ్యావ్ టు ఆర్ హ్యాస్ టునే వాడతారు. కనీసం రేపటికైనా అతడు ఇక్కడ ఉండాలి. హీ హ్యాస్ టు బీ హియర్ అట్లీస్ట్ బై టుమారో. కుమార్ రేపు ఫీజు కట్టాలి. కుమార్ హ్యాస్ టు పే ద ఫీజ్ టుమారో. అయితే కొంతమంది విల్ హ్యావ్ టు అంటున్నారు. మరొక వ్యక్తి యొక్క బాధ్యత అంటే ఆబ్లిగేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యావ్ టు లేదా హ్యాస్ టు వాడతాం. మీరు పాఠశాలలో యూనిఫామ్ ధరించాలి. యూ హ్యావ్ టు పుట్ ఆన్ యూనిఫామ్ అట్ స్కూల్. వారు ఉదయాన్నే నిద్ర లేవాలి. దే హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమె పాఠశాల కోసం కొత్త డిక్షనరీ కొనుగోలు చేయాలి. షీ హ్యాస్ టు బై న్యూ డిక్షనరీ ఫర్ స్కూల్. మీరు మీ రిపోర్టును రేపు సాయంత్రం 5 గంటల లోపు ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ రిపోర్ట్ బై 5 PM టుమారో. ఏదైనా అవసరం లేదా చాలా ముఖ్యమైనది అనే ఆలోచనను వ్యక్తీకరించడానికి హ్యావ్ టు లేదా హ్యాస్ టు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అతని కోసం ఏదైనా చేయాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. నేను దీన్ని చేయడం అవసరం. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ మీ టు డూ ఇట్. నేను దీన్ని చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాను. ఐ యామ్ అబ్లైజ్డ్ టు డూ ఇట్. పై సెంటెన్స్కి సంబంధించినటువంటి సమాచారం అది. నేను ఇక వెళ్ళాలి, ఆలస్యమైంది. ఐ హ్యావ్ టు గో నౌ, ఇట్స్ లేట్. అది ఒక అద్భుతమైన చిత్రం, మీరు దానిని చూడాలి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, యూ హ్యావ్ టు సీ ఇట్. పై వాక్యాల్లో హ్యావ్ టు లేదా హ్యాస్ టు బదులు మస్ట్ కూడా ఉపయోగించవచ్చు. డోంట్ హ్యావ్ టు అండ్ మస్టంట్ భిన్నంగా ఉంటాయి. నేను ఏమీ చేయనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఇది ఇట్ ఈస్ నాట్ నెససరీ టు డూ ఇట్. మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్టే హియర్. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు డూ ఇట్, బట్ యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు. మీరు ఇక్కడ ఉండకూడదు. యూ మస్ట్ నాట్ స్టే హియర్. డు నాట్ స్టే హియర్. యూ మస్ట్ లీవ్ అని అర్థం. హ్యావ్ టు ఉపయోగించి ఇస్తే అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ క్రింది వాక్యాలను గమనించండి. యూజ్ ఆఫ్ హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు ఇన్ అఫిర్మేటివ్ సెంటెన్స్. నిశ్చయాత్మక వాక్యంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టు యొక్క ఉపయోగం. నేను దేశానికి సేవ చేయాలి. I have to serve the country. నేను ఈ పని చేయాలి. I have to do this work. రాహుల్ స్కూల్కి వెళ్ళాలి. రాహుల్ హ్యాస్ టు గో టు స్కూల్. మీరు ఏదో ఒకటి చేయాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రభుత్వం రోడ్లు నిర్మించాలి. ద గవర్నమెంట్ హ్యాస్ టు బిల్డ్ ద రోడ్స్. నువ్వు కాలినడకన ఇంటికి వెళ్ళాలి. యు హ్యావ్ టు గో హోమ్ ఆన్ ఫుట్. భారత క్రికెట్లో కొత్త ఆటగాళ్ళు మంచి ప్రదర్శన ఇవ్వాలి. న్యూ ప్లేయర్స్ హ్యావ్ టు పెర్ఫార్మ్ వెల్ ఇన్ ఇండియన్ క్రికెట్. యూజ్ ఆఫ్ హ్యాస్ టు అండ్ హ్యావ్ టు ఇన్ నెగటివ్ సెంటెన్స్. ప్రతికూల వాక్యంలో హ్యాస్ టు లేదా హ్యావ్ టు యొక్క ఉపయోగం. రోహిత్ ఆడకూడదు. రోహిత్ హ్యాస్ నాట్ టు ప్లే. ఆర్ రోహిత్ డస్ నాట్ హ్యావ్ టు ప్లే అని కూడా చెప్పవచ్చు. నేను ఢిల్లీకి వెళ్ళనక్కర్లేదు. ఐ హ్యావ్ నాట్ టు గో టు ఢిల్లీ. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఢిల్లీ. రామ్ ఏమీ చేయనక్కర్లేదు. రామ్ హ్యాస్ నాట్ టు డూ ఎనీథింగ్. ఆర్ రామ్ డస్ నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అంకిత్ అక్కడ ఉండకూడదు. అంకిత్ హ్యాస్ నాట్ టు స్టే దేర్. ఆర్ అంకిత్ డజంట్ హ్యావ్ టు స్టే దేర్. సీత నాట్యం చేయకూడదు. సీత హ్యాస్ నాట్ టు డ్యాన్స్. ఆర్ సీత డజంట్ హ్యావ్ టు డ్యాన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ ఆఫ్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రశ్నించే వాక్యంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టు యొక్క ఉపయోగం. అయాన్ చదవాలా? హ్యాస్ అయాన్ టు రీడ్? ఆర్ డస్ అయాన్ హ్యావ్ టు రీడ్? మీరు పని చేయాలా? హ్యావ్ యూ టు డూ వర్క్? డూ యూ హ్యావ్ టు డూ వర్క్? అతను విద్యార్థులకు ఎందుకు బోధించాలి? వై హ్యాస్ హీ టు టీచ్ స్టూడెంట్స్? ఆర్ వై డస్ హీ హ్యావ్ టు టీచ్ స్టూడెంట్స్? గీత ఎందుకు బట్టలు ఉతకాలి? వై హ్యాస్ గీత టు వాష్ క్లాత్స్? ఆర్ వై డస్ గీత హ్యావ్ టు వాష్ క్లాత్స్? నువ్వు అమరావతికి ఎందుకు వెళ్ళాలి? వై డూ యూ హ్యావ్ టు గో టు అమరావతి? హ్యాడ్ టు ఇన్ ద సింపుల్ పాస్ట్. అఫర్మేటివ్ సెంటెన్స్. నేను నిన్న పొద్దున్నే లేవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గెట్ అప్ ఎర్లీ ఎస్టర్డే. నెగటివ్ సెంటెన్స్. నేను నిన్న పొద్దున్నే లేవాల్సిన అవసరం లేకపోయింది. ఐ హ్యాడ్ నాట్ టు గెట్ అప్ ఎర్లీ. ఆర్ ఐ డిడ్ంట్ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఎస్టర్డే. క్వశ్చన్ ఫామ్. నేను నిన్న త్వరగా లేవాల్సి వచ్చిందా? హ్యాడ్ ఐ టు గెట్ అప్ ఎర్లీ? ఆర్ డిడ్ ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఎస్టర్డే? నెగటివ్ ఫామ్. సబ్జెక్ట్ ఐ వి యు దే ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ he, she, it plus doesn't have to plus complement. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. We don't have to run. ఈ పాఠం ఉచితం. మీరు దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
This lesson is free. You don't have to pay any fees for it. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అతను ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు. He doesn't have to go now. నా సోదరి గ్లాసెస్ ధరించాల్సిన అవసరం లేదు. ఆమె కళ్ళు బాగానే ఉన్నాయి. My sister doesn't have to wear glasses. Her eyes are fine. Question form. Do plus subject I, we, you, they plus have to plus complement. Does plus subject she, he, it plus have to plus complement. ఈ వారాంతంలో మనం ఏం చేయాలి? వాట్ డూ వీ హ్యావ్ టు డూ దిస్ వీకెండ్? మనం సాధన చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం ఎవరినైనా కలవాలా? డూ వీ హ్యావ్ టు సీ ఎనీబడి? లేదు, మనం ఎవరిని సందర్శించాల్సిన అవసరం లేదు. నో, వీ డోంట్ హ్యావ్ టు సీ ఎనీవన్. అంటే కలవాల్సిన పని లేదు అని అర్థం. మీరు అన్వర్ భాషకు కాల్ చేయాలా? డూ యూ హ్యావ్ టు కాల్ అన్వర్ భాష? అవును, నేను అతనికి కాల్ చేయాలి. ఎస్, ఐ హ్యావ్ టు కాల్ హిమ్. నేను అతనికి మరియు సరితకు సహాయం చేయాలా? డూ ఐ హ్యావ్ టు హెల్ప్ హిమ్ అండ్ సరిత? అవును, మీరు వారికి తప్పక సహాయం చేయాలి. ఎస్, యూ మస్ట్ హెల్ప్ దెమ్. వారు శుక్రవారం త్వరగా బయలుదేరాలా? డూ దే హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఆన్ ఫ్రైడే? లేదు, వారు త్వరగా బయలుదేరవలసిన అవసరం లేదు. నో, దే డోంట్ హ్యావ్ టు లీవ్ ఎర్లీ. సబిత ఎక్కడికి వెళ్ళాలి? వేర్ డస్ సబిత హ్యావ్ టు గో? ఆమె తన తల్లిని చూడటానికి వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు విజిట్ హర్ మదర్. మీరు రేపు డెంటిస్ట్ వద్దకు ఎంత సమయానికి వెళ్ళాలి? వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ టుమారో? నేను 8 గంటలకు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అట్ 8. కాదర్ భాష శుక్రవారం పనిచేయాలా? డస్ కాదర్ భాష హ్యావ్ టు వర్క్ ఆన్ ఫ్రైడేస్? లేదు, అతను శుక్రవారం పని చేయవలసిన అవసరం లేదు. నో, హీ మస్టంట్ వర్క్ ఆన్ ఫ్రైడేస్. మీరు ఏ సమయానికి లేవాలి? వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గెట్ అప్? నేను రేపు పొద్దున్నే లేవాలి. ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుమారో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.